2029 కల్లా రెడ్ బుక్తో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్పి లోకేష్ ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను అండి, 2029కి రెడ్ బుక్ అడుగున వీళ్ళందరూ పార్టీ ఇవ్వబడతారు. రెడ్ బుక్ పునాదుల్లో వీళ్ళు కప్పెట్టబడతారు ప్రజల చేత. అది గుర్తుపెట్టుకొని, ఇది సత్యం, జరగబోయేది సత్యం. ఇది సార్ 2014లో ఓడిపోయారు, 19లో గెలిచారు, 24లో ఓడిపోయారు, 29లో ఏం జరగబోతుంది సార్? 29లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే ప్రజల సంకేతం ఇస్తున్నారు. జగన్ని కోల్పోయి మనకు చాలా నష్టం జరిగింది, జగన్ ఉంటే ఇంకా బాగుండేది, మన పిల్లల చదువులు కొనసాగాయి, చదువులకు ఇబ్బంది లేకుండా ఉండేది, వైద్యానికి హాస్పిటల్కి వెళ్తే ఇవాళ దిక్కు లేదు, అతి లేదు, గతి లేదు. రోగం వచ్చి సామాన్యుడు హాస్పిటల్కి వెళ్తే చూసే దిక్కు లేదు, డబ్బు లేకపోతే పలకరించే దిక్కు లేదు హాస్పిటల్లో. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, నేను చెప్పట్లా ఈ మాటలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది. ఇవాళ పిల్లల చదువులు, పిల్లల ఇంగ్లీష్ నేర్చడం ఆగిపోయింది. పరిశ్రమల ప్రతి దోపిడీ తప్పితే పరిశ్రమలు రావట్లేదు ఇక్కడికి. భూములు దోచుకుంటున్నారు తప్పితే పరిశ్రమలు రావట్లేదు ఇక్కడికి. ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు, కల్పించకపోతే నిరుద్యోగ భృతిస్తూ ఉన్నారు. ఏముందండి? జీరో టోటల్గా. మమా అనిపిస్తున్నారు. 80 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇవాళ 50 లక్షల చిల్లర, 60 లక్షల చిల్లర మందికి అమ్మఒడిచ్చి అయిపోయిందని చెప్తున్నారు. ముందు సంవత్సరం అన్ని పథకాలు ఎగ్గొట్టారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, పాలన లేదు. రెడ్ బుక్ తప్పితే, అక్రమ కేసులు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేర్ ఆఫ్ అక్రమ కేసులు, కేర్ ఆఫ్ రెడ్ బుక్ తప్పితే, కేర్ ఆఫ్ దోపిడీ తప్పితే, ఈ రాష్ట్రంలో కేర్ ఆఫ్ అప్పులు తప్పితే మరొకటి లేదు ఆంధ్ర రాష్ట్రం. సరే, ఇవాళ మీ పార్టీ క్యాడర్ అందరినీ మళ్ళీ అధికారంలోకి వస్తే బాగా చూసుకుంటాం, 2.0 అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అని చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఈ మాటలు మీరు చెప్తుంటే నమ్ముతున్నారా క్యాడర్? సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నమ్మారు కాబట్టి, జగన్ అంటే చెప్పింది చేస్తాడు. ఆ రోజు జగన్ ఏం చెప్పాడు 2019కి ముందు? కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ జెండాలు చూడకుండా, ప్రభుత్వం నుంచి అర్హత ఆధారంగా ప్రతి ఒక్కరికి హక్కుగా ప్రభుత్వం నుంచి పొందాల్సింది ఏదైనా సరే ప్రజల హక్కుగా పొందేట్టుగా పరిపాలన సాగిస్తామని చెప్పాం. అదే అమలు చేశాడు. కానీ అది పార్టీ కోసం అహోరాత్రులు పనిచేసేటువంటి కార్యకర్తలు భావించింది ఏంటంటే, అరే నేను కష్టపడ్డాను, మర్యాద. రాజకీయాల్లో అది తెలుగుదేశం వాడైనా జనసేన వాడైనా వాళ్ళు ఏడుస్తున్నారు. జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఏడుస్తున్నారు, నిజాయితీ గల కార్యకర్తలు. బీజేపీ వాళ్ళు ఇక మామూలు సరే చెప్పాల్సింది, సావలేక బతకటమే బీజేపీ జెండా కింద, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడైనా, లేదా కమ్యూనిస్టులైనా రాజకీయాల్లో తిరిగేది మర్యాద కోసం తిరుగుతారు సార్. ఏ పార్టీ వాడైనా సరే ఒక రాజకీయ కార్యకర్త మర్యాద కోసం తిరుగుతాడు, అంతేగాని రోడ్డు వర్క్ కోసం. ఎంతమందికి ఇస్తారు రోడ్డు వర్క్లు? ఎంతమందికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎంతమందికి నదిలో ఇసుక పంచుకొని ఇస్తున్నాడు? ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు, కార్యకర్తలు. ఎమ్మెల్యే అనేవాడు పెట్టుబడిదాడు, డబ్బులు తెచ్చాడు, బయట ఎక్కడో సంపాదించిని, అంతవరకు తప్పితే నిజంగా ఊర్లలో పనిచేసినోడు ఎవడు? కార్యకర్తల్లో ఎంతమంది తింటున్నారు ఇసుక డబ్బులు? లేదు ఊళ్ళో ఎంతమంది రోడ్లు కాంట్రాక్టులు చేస్తున్నారు? కాబట్టి అల్టిమేట్గా కార్యకర్త కోరుకునేది మర్యాద. మర్యాద అంటే మర్యాద ఎలా వస్తుందని ఫీల్ అవుతారు రాజకీయాల్లో? మర్యాద అంటే ఎట్లా వస్తుంది? ఊర్లో ఎవరికన్నా ఏ పని వచ్చినా వీడు జగన్తో తిరుగుతాడు, ఆడి దగ్గరికి వెళ్దాం. లేదా తమ్ముడు కొంచెం నాకు ఈ పని వచ్చింది, ఎంఆర్ హౌస్లో పని వచ్చింది, ఎండి హౌస్లో పని వచ్చింది, లేదా విఆర్ఓతో పని వచ్చింది, లేదా పంట కాలువలతో పని వచ్చింది, లేదా వ్యవసాయ శాఖ దగ్గరికి పని వచ్చింది,
లేదా పోలీస్ స్టేషన్కి పని వచ్చింది, అక్కడికి వెళ్తే వీడి వల్ల అవుతుంది అని చెప్పని అంటాడు, ఆయన వేసుకుని బయలుదేరతాడు. రాజకీయ నాయకులు రాజకీయ కార్యకర్తల ఆలోచన సరళ ఎట్లా ఉంటుందంటే అండి, ఇంట్లో భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఆ టైంకి డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తాడు, ఈలోపు ఎవడో వస్తాడు ప్రజల నుంచి వచ్చి, అన్నా నమస్తే అన్న, మనకి ఈ పని కావాలన్నా అంటాడు. సరే పద వెళ్ళిపోదాం అని చెప్పి మోటార్ సైకిల్ ఎక్కించేసుకుంటాడు. వెంటనే ఆడితో పాటు తిరిగి ఇంకోటి చెప్తాడు, అరే కిషోరు లేదా అరే కృష్ణ, ఇంటికాడ మీ వదిన ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళి ఇటు తీసుకుపోతాడు. ఎందుకు చేస్తాడు అంటే, ఇతనికి పని చేస్తే నా పలుకుబడి పెరుగుద్ది. పలుకుబడి పెరగటం అంటే మర్యాద. ఏం కోరుకు? నమస్కారం, మర్యాద. దాన్న కూర్చోన్నా, మంచిలు తీసుకో అన్న. రాజకీయ కార్యకర్త కోరుకునేది మర్యాద కోరుకుంటాడు. ఆ మర్యాద ఇస్తాను రేపు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, నా జెండా మోసే కార్యకర్తకి రేపు నా ప్రభుత్వంలో మర్యాద వచ్చేట్టు చేస్తాను. కిందటిసారి నేను అలా అనుకున్నాను, ప్రజలు కూడా అది కరెక్ట్ కాదేమో అని భావించినట్టున్నారు కదా. ఎస్, నా వాళ్ళకి రాజకీయ మర్యాద కావాలి, నేను మర్యాద ఇస్తానని చెప్తాను. మర్యాద ఇస్తాడు ఖచ్చితంగా. జగన్ అంటే చెప్పాడంటే చేస్తాడంతే. సార్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఎల్లో మీడియా వీటన్నిటిని తట్టుకొని 29లో మీరు అధికారంలోకి రావడానికి మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? సోషల్ మీడియా. మా ఏకైక ఆయుధం సోషల్ మీడియా. మా సోషల్ మీడియాతోనే ఖచ్చితంగా మేము వీళ్ళ కుట్రలు, బీజేపీ, ఆజేపీ, ఈజేపీ, టీడీపీ, యాపీ, ఈపీ, జనసేన, ఏపీలైనా, ఏ పేపర్లైనా, ఏ టీవీలైనా, 25 ఛానల్స్ అయినా నిలబడతారా? ఇన్ని కేసులు పెడుతున్నా కదా, మీ సోషల్ మీడియా నిలబడే అవకాశం 19కి ముందు చూశారు. సోషల్ మీడియా కేసు అంటున్నారు. నిన్నాడు చెప్పా, సోషల్ మీడియా కేసులో జైలుకి వెళ్ళి వచ్చినాడు 10 రెట్లు ఉత్సాహంగా పోస్టులు పెడుతున్నాడని చెప్పా కదా. ఖచ్చితంగా ఈ పేపర్లు, టీవీలన్నింటినీ కూడా బలాదూర్ మా సోషల్ మీడియా ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ముందు. సోషల్ మీడియా అంటే మాకు ఎవడు ఉండడు. ఆఖరి కూలికి వెళ్ళే కార్యకర్త కూడా, ఆడి ఇల్లు గడవటం కోసం కూలిపల్లికి వెళ్ళే కార్యకర్త కూడా మా సోషల్ మీడియా యాక్టివిస్టే. కూలికి వెళ్ళి కూడా, కూలి లంచ్ కూడా మధ్యలో అన్నానికి లేచినప్పుడు పోస్టింగ్ పెడతాడు, వెళ్ళేప్పుడు పెడతాడు, వచ్చేప్పుడు పెడతాడు, షేర్ చేస్తాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం మా సోషల్ మీడియా. ఈ ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు, ఇది మహా బొహా, ఈ 10 ఛానల్స్, ఈ పేపర్లు చీల్చి చెండాడితే వీళ్ళందరినీ కూడా సోషల్ మీడియా ద్వారానే ఖచ్చితంగా మేము జనబాహుళ్యంలోకి బలంగా వెళ్తాం, బలంగా గెలిచి వస్తాం మళ్ళీ. సార్, వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుండి ఎవరు పోటీ చేయబోతున్నారు? మీరా, మీ అబ్బాయా? జగన్ గారు టికెట్ ఇస్తే పేర్ని కృష్ణమూర్తి పోటీ చేస్తాడు. జగన్ గారు ఇన్ఛార్జిగా పెట్టారు, కష్టపడి తిరుగుతున్నాడు, ప్రజలు మన్ననలు పొందటానికి చూస్తున్నాడు, ప్రజలకు చేరువవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, 24 గంటలు తిరుగుతున్నాడు. జగన్ గారు చివరికి టికెట్ ఆయనకే ఇస్తే ఖచ్చితంగా అతనే పోటీ చేస్తాడు. ప్రజలు మీరు చేయరా? ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉన్నానని చెప్తున్నా కదా, నేను పోటీ చేయను.